నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. కుర్చీని మార్చబెట్టి ఏమండి, అయినా నాకు ఒక కళ వచ్చిందండి. ఆ కళలో నేను 3 నెలల దాన్ని అట్లే ఉంచు. ఎందుకు? రియల్ లైఫ్ లో మనకు అంత లేదు. ఏమండి, ఎదురింటోడికి ఉంది, పక్కింటోడికి ఉంది, ఊళ్ళో వాళ్ళందరికి ఉంది, మీకు తప్ప. ఏంటి అది? పెళ్ళాన్ని బాగా చూసుకునే మంచి మనసు. ఆయన ఏముంటాయి చెప్పే, నీ కోరికలు చెప్పే. ఇప్పుడు అబ్బాయిలకైతే తాగొచ్చి పెళ్ళాన్ని కొట్టాలని కోరుకుంటది. అలాగే మాకు కూడా అబ్బాయి సంపాదిస్తే నగలు ఉన్నట్టు వేసుకుని అందరికి చూపించాలని కోరుకుంటది. నగలు ఏముందే కొని పడేద్దాం. దానికంటే ముందు రేపటి రెంట్ బిల్లు, ఇంటి బిల్లు, కరెంట్ బిల్లు కట్టండి. తాళి కడితే ఇన్ని కట్టాలా? ఏమే దరిద్రానికి అదృష్టానికి తేడంటే? దరిద్రం మీ పొట్ట లాంటిదండి, వద్దన్నా పెరుగుతూనే ఉంటది. అదృష్టం నా జుట్టు లాంటిది, కావాలన్నా రాలుతూనే ఉంటది. చిచ్చి, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక నా పర్వత గంగలో కలిసింది. ఎటు వెళ్తున్నారండి? గంగలోకి వెళ్తున్నా, పరువు పోయిందన్న కదా, తీసుకొస్తా. మొగడంటే ఆ మాత్రం గౌరవం లేదు. ఊళ్ళో వాళ్ళందరూ మిమ్మల్ని దురదృష్టవంతుడా అంటున్నారు. దురదృష్టవంతుడి, మీరు చచ్చిపోతుంది. చచ్చిపోండి. ఏంటండి అవి? కూతురు మాట్లాడతారేంటండి? కూతురు కాదే, ఇవి లంక బిందెలు. లంక బిందెలా? ఇన్ని రోజులు నన్ను అన్నారుగా అదృష్టవంతుడు కాదు, దురదృష్టవంతుడు, దురదృష్టవంతుడు, చెడ్డోడు, మంచోడు, అసలు వీరికి దరిద్రం అని. అదృష్టం మంట పట్టింది. సాక్షాత్ భగవంతుడే నాకు బంగారం బిందెలు ఇచ్చాడు. అవునండి, ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేస్తా అంటే ఊరోళ్ళందరిని పిలిచి నీకేం కావాలి, నిలువెత్తు బంగారం కావాలా, కొనుక్కో. అప్పులే కాదే, ఒక్కొక్కడికి 5 లక్షలు ఎక్స్ట్రా ఇస్తా, ఫుల్ దావత్ ఇస్తా, దీన్ని గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుంటా. సరే పిలవండి, వాళ్ళ ఫోన్ చేసి పిలుస్తా. అరే రామ్ ప్రసాద్, మారు ముంత చోడు చింత. రమేష్ అన్నారా ఇంటి అర్జెంట్ రమ్మన్నాడు. దేనికి? ఒరే లంక బిందెలు దొరికాయిరా? 2 బిందులు మామిడి పట్టుకెళ్ళి ఇస్తా. ఒరే లంక బిందెలు రా. ఓ నీళ్ళకి పనిచేయవు అవి. బంగారం ఉంటది అందులో. నీకే దొరికేనా? ఇన్ని రోజులు దరిద్రుడు అన్నా కదా, దరిద్రమే అదృష్టంగా పట్టింది. ఓహో, మన ఎందుకు పిలిచే ఇప్పుడు? అంటే వీళ్ళందరికీ అప్పులు క్లియర్ చేస్తారా? ఆ బాధ్యత నీకు అప్పచెప్పిన. అవును, ఈ బాధ్యత నాకెందుకు అప్పచెప్పిస్తున్నావు? అంటే ఎపిసోడ్ ఇంతవరకు లాగింది చాలరా, నా వల్ల అవ్వట్లేదు. నువ్వు ఇందాక అయిపోలే యాక్చువల్గా. నువ్వు మీ అందరికీ గుడ్ న్యూస్. ఏంటి? రమేష్ మీ అందరి దగ్గర అప్పులు తీసుకున్నాడు కదా, మీ అందరూ అప్పులు తీర్చేస్తున్నాడు. ఆ బాధ్యత నాకు అప్పచెప్పించాడు. అవునా? డబ్బులు నాకు ఇచ్చాడు. అంతేకాదు పెద్ద దావత్ ఇస్తున్నాడు మనందరికి. అన్నా, నా దగ్గర 2 లక్షలు తీసుకున్నాను 2 రూపాయల వడ్డీ గురించి. ఫోన్ పే కొడుతున్నా చూడు, 2 లక్షల 2 రూపాయలు. 2 లక్షలు 2 రూపాయలు కాదన్నా, లక్షకు 2 రూపాయలు వడ్డీ. 2 రూపాయలు వడ్డీ అన్నా కదా, అది చేసా, తీసుకెళ్ళిపో. నేను 10 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొన్నానన్నా, అందులో 4 లక్షలు వచ్చినాయి. 4 లక్షలు రమేష్ అన్నకి ఇచ్చిన, ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పుడు నీకు డబ్బులు కావాలి కదా? అవును. అన్నతో వేసుకో, తీసుకో. ఈ 10 రూపాయలు పట్టుకెళ్ళి ఇంకో టికెట్ కొనుక్కో, డబ్బులు వస్తాయి. ఎందుకు పెద్ద ఆర్టిస్ట్ కదా. అరే పోయిన నెల 10,000 ఇచ్చా, అంత ముందు నెల 10,000 ఇచ్చా, దానికంటే ముందు 10,000 ఇచ్చిన, ఇంకా రూపాయి ఇయ్యట్లేడురా. వాడి కాడ అన్ని డబ్బులు అన్ని వస్తాయి, వాడి కాడ డబ్బులే ఉండవు కదా. ప్రతి నెల పెన్షన్ వస్తుంది కదా ఆంటీకి, అది ఇచ్చేస్తారా ఆయనకి. ఇప్పుడు ఎప్పుడైనా ఇచ్చేస్తారు కదా, ఇవన్నీ మనం వడ్డీ కాకుండా చక్ర వడ్డీకి ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి తెలుసా? ఎవరికి ఇవ్వాలి? నోకరాజు గారికి. ఆ దగ్గర షుగర్ ఉంది కదా. ఆ వైన్ షాప్ వాడికి 50,000 ఇచ్చా, వడ్డీ ఇవ్వట్లేదు. మీ నాన్న 90 ఎంఎల్ బుడ్డి పట్టుకెళ్తున్నాడు, ఇంకేం వడ్డీ ఇస్తున్నాడు? ఏరా మన సినిమా ఆడిషన్కి వెళ్ళి కదా, ఏమైందిరా? అవును వెళ్ళినా, కానీ వాడు కమిట్మెంట్ అడుగుతున్నారా? ఆడిషన్కి వెళ్తే కమిట్మెంట్ అడిగాడా? ఏ కమిట్మెంట్ రా? షూటింగ్ అయిన తర్వాత తాగొద్దంటుండు. ఏంటి మమ్మీ ఎవడీడు? నేను వెళ్ళా, నన్ను కమిట్మెంట్ అడిగాడు. ఏమని అడిగాడు? షూటింగ్ టైంలో అమ్మాయిలతో మాట్లాడకూడదట, ఆడే మాట్లాడుకుంటాడట. అరే భాస్కర్, వాళ్ళందరూ ఏదో ఒకటి చెప్పారు, నువ్వెందుకు చెప్పలేరా? నేను మౌనం పాటిస్తున్నా. మరి నువ్వురా? ఆ పార్టీకి పైసలు పెట్టింది నేనే.
ఇప్పుడు రమేష్ అన్న పార్టీ ఇస్తున్నా అంటుంది కదా, పార్టీలు ఎన్ని రకాలు ఉంటాయి? 3 రకాలు. ఏంటి ఏంటి? రానా దగ్గుపాటి, బోయపాటి, లావణ్య త్రిపాఠి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బల్బును కనిపెట్టింది ఎవర్రా? బల్బుని కనిపెట్టింది థామస్ అల్వా ఎడిసన్. మరి బల్బును కనిపెట్టింది ఎవరు? బల్బుని కనిపెట్టింది ఈడు. నువ్వు అప్పులు చేసింది అబ్బాయిల దగ్గరేనా? ఇంకా అమ్మాయిల గారి దగ్గర ఒక అప్పులు చేసి మరి వాళ్ళు కూడా ఇచ్చేద్దాం వాళ్ళకి పిలిచేద్దాం. పిల్లు అమ్మాయిలు అమ్మాయిలు కలిసి అమ్మా రండమ్మా. రాంప్రసాద్, Yes. నా దగ్గర చాలా డబ్బులున్నాయి, నీకు అప్పిస్తాను. వడ్డీ ఎంత ఇస్తావు? వడ్డీ ఎంత ఇస్తాను, స్కిట్ లో క్యారెక్టర్ మాత్రం ఇవ్వను రా. రాంప్రసాద్, Yes. 1 ఇయర్ నుండి తిప్పించుకుంటున్నావు, అసలు ఇంట్రెస్ట్ ఉందా లేదా? కనీసం రెస్పాండ్ అవ్వవా? 1 ఇయర్ నుంచి తిరుగుతుందా? పట్టించుకోవేరా మరి? అదే డబ్బులు తీసుకున్నాను, ఇంట్రెస్ట్ కట్టలేదు, అందుకని తిరుగుతుంది. ఇందాక చూశాను తాగుబోతు రమేష్ అన్న తన్మయ్యకి డబ్బులు ఇచ్చాడు రా. అవును. మళ్ళీ తీసుకోవట్లేదు ఏంట్రా డబ్బులు? రమేష్ అని మళ్ళీ తనమైన అడగట్లేదా? అడగట్లేదు. ఇది అసలు ఇచ్చేసిందిరా. కనీసం ఇంట్రెస్ట్ అని అడగాలి కదరా. అసలు ఇచ్చేసింది కాబట్టి ఇంట్రెస్ట్ అడగట్లేదురా అన్న. రాంప్రసాద్ గారు, నీకు రమేష్ నిద్ర అప్పు చేశాడా? మా బాయ్ ఫ్రెండ్ కూడా అప్పు తీసుకొని మరి ఇచ్చినాను, అడిగి ఇంకా ఇవ్వలేదు. ఆడేమో ఇచ్చి ఇచ్చి అని తినేస్తున్నాడు. బాయ్ ఫ్రెండ్ ఎవడు? అది ఆడు ఇచ్చి ఇచ్చి అందే డబ్బుల గురించి కాదులే, మరేటి వేరేది వెళ్ళు. అరే రామ్ ప్రసాద్, పార్టీ ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నావురా? మామూలు రేంజ్ ఉండదు, అసలుకే లంకి బిందులు అంటున్నా కాబట్టి నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారా నరేష్? పార్టీ ఎదిరిపోవాలి. పార్టీ ఎదిరిపోవాలంటే వాళ్ళని పిలిపియాలి. మరి పిలిపించే. హలో, శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎవరు పిలిచారు మమ్మల్ని? పిలిచింది మేమే. ఎందుకు? మేడం, మీరు అర్జెంట్ గా పార్టీ పెట్టాలి. అయ్యో, నాకు ఇంట్రెస్ట్ లేదు రాంప్రసాద్ గారు. మీరు పెట్టినా సరే ఓటేసి ఆడిన తప్ప ఇంకెవరయ్యారు. ఈ మెడలో ముత్యాలు ఎక్కడ మేడం? అవే మేడం గారు నవ్వినప్పుడు రాలిపోకుండా అక్కడే ఉండిపోయినాయి. అంటే మరి మేడం నోట పల్లెవా? అవి పళ్ళు కాదు, ముత్యాలు. అవునా మేడం? ఒకసారి నవ్వండి మేడం. ఒక్కసారి ఒళ్ళు విరుచుకోరా. ఎందుకురా? హంసలు ఒళ్ళు విరుచుకోవడం నేను ఎప్పుడు చూడలేదు మేడం. అరే ఒక డౌట్ రా. ఏంటి? ఇంద్రమ్మ గారికి అంత క్రేజ్ ఉందారా? అంత క్రేజ్ ఉందా? మొన్న తమిళనాడు బస్ స్టాండ్ కి వెళ్తే బస్ స్టాండ్ లో జనాలందరూ అరుపులు. ఎందుకు? బస్సుకి ఎదురు నుంచి ఉందమ్మా, తప్పుకోండి. అసలు విషయం ఏంటి? ఎందుకు పిలిచారు అది చెప్పండి. అక్కడ చూసారా? వెళ్ళండి. మనోడికి 2 బంగారం లంకి బిందులు దొరికాయి. అవునా? కంగ్రాచులేషన్స్ సార్. లక్ష్మి, అయితే మన పేమెంట్ డబుల్ చేసేద్దాం. అయితే మా పేమెంట్స్ అవి క్యాషా గోల్డా? మీకు ఏం కావాలని ఇస్తాడు. అందరూ అప్పులు తీసుకున్నాడు, ఈ అప్పులు తీర్చి వీళ్ళకి పార్టీ పెడుతున్నాడు, పెద్ద పార్టీ. సో ఆ పార్టీ మీరు గ్రాండ్ చేశారు అనుకోండి, మీకు బంగారం బిస్కెట్, మీకు బంగారం బిస్కెట్. వావ్, అవునా? అమ్మా, మీరు నవ్వుతే నెమలి నవ్వునట్టుందమ్మా. నెమలి నవ్వుతుందరా? నవ్వుతుందమ్మా. దానికి నవ్వుచ్చినప్పుడు నవ్వుతామ్మా. నవ్వుతామ్మా. ఒక్క నిమిషం. ఏమైందిరా? పువ్వుల్ని తడుపుతున్నా. ఇంకా నేను తప్పులం కదా ఎవరన్నా అనుకోలేదు, వెనకాల. ఇది బాధ్యత. మనోడు మీరు 2 బిస్కెట్లు ఇస్తాడు, పార్టీ ఎదిరిపోవాలి. మీరేం బెంగ పెట్టుకోకండి. పేమెంట్స్ ఇవ్వని వాళ్ళకి కూడా చాలా గ్రాండ్ గా చేసి పెట్టాము. మీరేమో గోల్డ్ బిస్కెట్ ఇస్తానంటున్నారు. చూడండి, ఈ రోజు ఎపిసోడ్ అద్రిపోతుంది. సో ఇందుజ గారు, సెలబ్రేషన్ స్టార్ట్ చేయాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ, ఎంటర్టైన్మెంట్ అక్కడ. ఎస్ రష్మి, ఇందుకే పార్టీ ఎలా పెడదాం అనుకుంటున్నావు? పార్టీ అంటే సెలబ్రేషన్స్, డాన్స్, మ్యూజిక్, గేమ్స్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉంటాయండి. మాకు ఇవన్నీ ఉండాలి కానీ యాంకరింగ్ ఉండకూడదు, చూసుకో. యాంకర్ అంటే ఏమనుకుంటున్నారు? షోకి లింక్. అవును, లింక్సే చెప్తావు ఎక్కువ నువ్వు. పార్టీ అదిరిపోవాలి రే. భయపడద్దు, ఎంత తాగాలి అంత తాగండి. ఇంత పైకిలే భయపడద్దు అంటే ఎలా అన్నా? పార్టీ అంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఆటలు, పాటలు, మ్యూజిక్, డాన్స్, గేమ్స్ ఇవన్నీ ఉంటాయి. పార్టీ అంటే ఇన్ని కాదమ్మా, ఎమ్మెల్యే టికెట్లు ఉండాలి, ఎంపీ టికెట్లు ఉండాలి, అప్పుడు పార్టీ. అక్కడి నుంచి లేపే ఎడిటింగ్ లో.
మరి ఇప్పుడు మా రమేష్ గారు ఇస్తున్న ఈ దావత్ లో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక మంచి డాన్స్ సెగ్మెంట్ తో రెడీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ దెమ్. అబ్బా సిగ్గుపడింది చాలేవే అక్క. నీకు ఎలాంటి వాడు కావాలో చెప్పు. మన్మధుడు లాంటి మొగుడు కావాలి. మన్మథుడా నీ కళ కన్నా, మన్మథుడా నీ కథ విన్నా, మన్మథుడంటే కౌగిలిగా, మన్మథుడే నా కావలిగా, నన్ను పారేసుకున్నాలే ఇప్పుడు తెలియక, నిన్ను కన్న తొలినాడే దేహం కదలక, ఊహలలో అనురాగం ఊపిరి వలపేలే, ఎందరినో నీ చూసాగానే ఒకడే మన్మథుడు, 20 ఏళ్ళుగా ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు, ఎందరినో నీ చూసాగానే ఒకడే మన్మథుడు, 20 ఏళ్ళుగా ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు. మగువగా పుట్టిన జన్మ ఫలితమీ నాడు తెలిసే, మత్తుగా మెత్తగా మనసు గెలిచిన తోడు కలిసి, ఎదలలో ఊయలలుగే అందగాడు ఇతడంట, ఎదకులోతు ఎంతో చూసే వన్నె కాడు ఎవరంట, అయినా నేను మారాలే అందంగా బదులిస్తాలే, సుఖమయ్యద విరబోస్తున్నా ఉలకింతే తెలిసిందా, ఒక్క చూపు తనివి తీరదు అడిగే చిత్రమా, నా ప్రియమిత్రుడు ప్రియుడే అయితే ఇది ఏ చరిత్రమా, మన్మథుడే నా ప్రాయముగా, మన్మథుడే నా ప్రాణముగా, మన్మథుడే నా ప్రణయమని, మన్మథుడే నాకిష్టమని. ఇప్పుడు నీ కాబోయే వరుడు గురించి చెప్పొచ్చుగా. నా సామికే బంగారం. ఎందుకు నువ్వు ఆయన్ని ఎప్పుడు సామి అని పిలుస్తావు? ఎందుకంటే చెప్తా విను. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి, నా సామి. నిన్ను స్వామి స్వామి అంటాంటే నా పెనిమిటి లెక్క చక్కంగుంది రా సామి, నా సామి. నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే, నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే ఎంకన్న గోడి ఎక్కినట్టుంది రా సామి, నీ పక్క పక్కన కూసుంటాంటే పరమేశ్వరుడే తక్కినట్టుంది రా సామి, నువ్వు ఎల్లే దారి సుత్తా ఉంటే ఎరే ఎండినట్టుంది రా సామి, నా సామి, నా సామి. రరా సామి, బంగారు సామి, మీసల సామి, రోషల సామి. నేను చూడలేదని ఓ పులిపికి పోతాంటావు అంట కదా. పులిపెక్కిపోతాండానా? కొత్త చీర కట్టుకుంటే ఎట్ట ఉందో చెప్పాకుంటే, కొత్త చీర కట్టుకుంటే ఎట్ట ఉందో చెప్పాకుంటే, కొన్నయ్యలో సున్నా వద సామే, కప్పులోన పూలు పెడితే గుప్పున నువ్వే పీల్చుకుంటే, పూలకుంటే రాలి పడదా సామే, నా కుంగే జారేటప్పుడు నువ్వు
సామి రారా సామి నా బంగారు సామి మీసాల సామి రోషాల సామి నా సామి రారా సామి బంగారు సామి మీసాల సామి రోషాల సామి నా సామి రారా సామి బంగారు సామి మీసాల సామి రోషాల సామి నా సామి రారా సామి. మరి కామెంట్స్ కనుక్కునే ముందు టీమ్ ఎక్కడ, కొరియోగ్రాఫర్ ఎక్కడ? శ్రీకాంత్ మాస్టర్. బంగారు సామి మీసాల సామి రోషాల సామి. సో మ్యామ్, ఈ ఫీల్ ఉన్న పాటలు మీకు ఎలా అనిపించింది? స్వాతి, మీరు మాస్ సాంగ్స్ అండ్ చాలా హెవీ మూమెంట్స్ ఉన్న సాంగ్స్ అంతా చేయడం నేను చూశాను. ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ వాచింగ్ అ సాంగ్ విత్ ఫుల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. చాలా చాలా బాగా చేశారు. అండ్ వర్షిని, మై హార్ట్ గోస్ ఫర్ యూ. ఎందుకంటే మీరు నార్మల్గా చేసేదానికంటే 10 రెట్లు ఎక్కువ ఎనర్జీతోనే చేశారు వర్షిని. చాలా చాలా బాగా చేశారు. అండ్ శ్రీకాంత్ మాస్టర్ వెరీ వెల్ కొరియోగ్రాఫ్డ్. ఇద్దరికి కూడా, వర్షినికి కానివ్వండి స్వాతికి కానివ్వండి, ఇలాంటి సాంగ్స్ చూస్ చేసుకొని వాళ్ళకి తగినట్టు మూమెంట్స్ కంపోజ్ చేసి సూపర్ గా ప్రదర్శించారు. చాలా చాలా బాగా అనిపించింది. డాన్సర్స్ వెరీ గుడ్. థ్యాంక్ యూ తేజ గారు. మరి ఇటువైపు మా నంది అవార్డ్ గ్రహీత వర్షిని మా గోదావరి అని పిల్ల. తాను అసలు డ్యాన్స్ చేస్తే, అంటే జనరల్ గా ప్రైవేట్ సాంగ్ చేసే వాళ్ళు డాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ బాగా చేస్తారు. నువ్వు చూసుకోక్కర్లేదు తల్లి. ఫస్ట్ టైం స్వాతి ఎక్స్ప్రెషన్స్ తో చేసింది. ఎపిసోడ్ టెలికాస్ట్ అయినప్పుడు మీ జడ్జిమెంట్ వస్తే మీరు చూసుకుంటే నెక్స్ట్ టైం మీరే చెప్పరా. ఈ ఎపిసోడ్ కి ఇంకో ఇంపార్టెంట్ పర్సన్, వాళ్ళ దగ్గర కూడా కామెంట్స్ తీసుకోవాలి. యాదవ్ రాజ్ గారు, మీకు ఎలా అనిపించింది? సో యాదవ్ రాజు గారు, మీరు తన్మయత్వంని చూసారా, తన్మయ్ని చూసారా, వీళ్ళని చూసారా? వాళ్ళిద్దరు డాన్స్ చూసిన. మరి అది చూసిన తర్వాత ఏమనిపించింది? నాకు ఇట్లా చేయాలనిపించింది. అంత సిన్సియర్ గా అక్కడ కూర్చొని చూసిన వాళ్ళకి వాళ్ళ మనసులో ఉన్న కోరికలు పూర్తి చేయాలని అండ్ రీసెంట్ గా వచ్చిన ఒక హుక్ స్టెప్ ఫీలింగ్స్ తో పాటు మీరు చేయాలి. మీరు హీరో, ఆయన హీరోయిన్, అల్లు అర్జున్ గారు, రష్మిక గారు. హాయ్ రష్మిక, హౌ ఆర్ యు? సో ఫీలింగ్స్ తెచ్చుకొని వచ్చింది చెప్పేసేయండి. దాంట్లో శ్రీవల్లి ఉంది కదా, అమ్మాయి పేరు ఏం పేరు? రష్మిక. ఈడు అల్లు అర్జున్. ఇప్పుడు నువ్వు చేయి. All right, once again, thank you so much to all the performers. Thank you, Master, and thank you, ladies. Thank you, thank you. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది పార్టీ. పార్టీలో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్, డాన్స్, ఆటలు, పాటలు అన్ని జరుగుతున్నాయి. సో నౌ ఇట్స్ టైం ఫర్ అ గేమ్ సెగ్మెంట్. సో గేమ్ ఆడడానికి రెడీయా? ఇది మన అందరికి ఇష్టమైన గేమ్ అబ్బా, కపుల్స్ గేమ్. ఇక్కడ ఎంత మంది వాళ్ళ కపుల్స్ అని అనుకుంటున్నారు? నుంచోండి. కపుల్స్ అంటే నువ్వు నేనే. సో గేమ్ ఏంటంటే, నేను ఒక జోడీని పిలుస్తాను. ఓకే, జోడీలో అబ్బాయికి సూదిస్తాము అండ్ అబ్బాయి వచ్చి ఆ సూదికి దారం ఎక్కించాలి. అమ్మాయి వచ్చి, ఒక్క నిమిషం, అమ్మాయి వచ్చి ఆ దారం ఎక్కించేటప్పుడు డిస్టర్బ్ చెయ్యాలి. కానీ ఆ డిస్టర్బ్ చేసిన ప్రాసెస్ లో అబ్బాయి సక్సెస్ఫుల్ గా సూదికి దారం ఎక్కించేసారనుకోండి, ఏం అడిగితే అమ్మాయి ఇవ్వాలి. అండ్ 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 ఒక్కవేళ అమ్మాయి సక్సెస్ఫుల్ గా డిస్టర్బ్ చేసి మేక్ ష్యూర్స్ దట్ సూదికి దారం ఎక్కలేదు అంటే అమ్మాయి ఏది అడిగినా, ఏది చెప్పినా అది చెయ్యాలి. అమ్మాయి మమ్మల్ని ఎలా డిస్టర్బ్ చేస్తుందని ఆమె ఇష్టం. చేతితో చేయవచ్చు, కాలుతో చేయవచ్చు, ముద్దు పెట్టొచ్చు, హగ్ చేయవచ్చు, ప్రాపర్టీ వాడొచ్చు, ఏమైనా. అండ్ ఇవన్నీ చేయడానికి 1 minute టైం అన్నమాట. ఓకే ఓకే, ఆల్ రైట్. సో లెట్స్ బిగిన్ ది గేమ్. ప్రవీణ్ 5 మారండి. అండ్ ఇటువైపు నుంచి యాదవ్ రాజు అండ్ సాగరిక రండి. అండ్ ఇవన్నీ చేయడానికి మేము మీకు ఇచ్చే టైం 1 minute. సో ఆర్ యు రెడీ బాయ్స్ అండ్ గర్ల్స్? yes. ఆల్ రైట్, లెట్స్ బిగిన్. 3 2 1 గో. ఏయ్, అట్లా అనొద్దు. నేను ఎట్లా అట్లా అనొద్దు. సరే కానీ నువ్వు, నీది ఎప్పటిది కాదు. వెల్ డన్.
వెల్ డన్. కానీ ఇద్దరిలో చూస్తే మ్యామ్ ఎవరు గెలిచారు? అన్డౌటెడ్లీ యాదమరాజు. సో చెప్పండి. రాజు ఇంత మంచి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. నీకేం కావాలి అడిగే అమ్మాయి దగ్గరికి. ఎలాగో ఏం అడగడు కానీ ఆడుకు కూడా కక్కుర్తుంటది ఒక్కోసారి. నాకొద్దు నా వేరే జోడి అడిగినా నేను. నువ్వు సాగరిక అని పేరు అనగా నీకు ఏమనిపించింది ఫస్ట్? నేను ఆ అమ్మాయి అనుకున్నా సాగరిక అంటే. ఒక పేరు ఎత్తగానే చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా నడుచుకొని వచ్చారు. ఆడు సాగరిక అనగానే సాగరిక ఎలా ఉంటుంది అనుకున్నాడు. ఆ అమ్మాయిని చాలా అనుకుని ఫిక్స్ అయిపోయాడు. ఇక్కడ రాగానే తన కప్పలాగా ఉంది ఇక్కడది. సో గేమ్ రూల్ పరంగా మీరు గెలిచారు కాబట్టి మీరు ఈ అమ్మాయికి ఏ చెప్తే అది తను చెయ్యాలి. నేనేం చెప్పను ఆమెకి. ఏదో చెప్పరా. ఏబిసిడీలు తెలుగులో చెప్పు. ఏబిసిడీలు తెలుగులో. సరే, ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఈ అమ్మాయి వచ్చి మీరు అనుకున్న సాగరిక కాకుండా ఈ సాగరిక వచ్చి నడుస్తూ ఉంటది. ఆమె పాదాలు భూమికి తగలకుండా మీరు చూసుకోవాలి. అంతే. రెడీ? సరే రాజు గారు, చెప్పులు తీసి నడవమంటారా తీయకుండా నడవమంటారా? నెత్తి మీద పెట్టినాడు. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు. ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు. నువ్వు నులుముతుంటే ఎర్రగ కందిచిందే నేసెగలు. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ సాగరిక అండ్ యాదవ్ రాజు. గుడ్ జాబ్. మరి ఇటువైపు మీరు టైం కి సూదికి దారం ఎక్కించలేకపోయారు కాబట్టి ఓడిపోయినట్టు. అయ్యో మరి నేను ఎక్కించాను కదా కొన్నిగా. ఏది నువ్వు ఎప్పుడు టైం కి ఎక్కించట్లేదయ్యా, అది ప్రాబ్లం. ఫైమా ఏది చెప్తే అది చెయ్యాలి. సో నేనేం చెప్తే అది వాడు చేయాలి, అంతేనా? అంతే. అన్న ఏం చేద్దామంటావు అన్న విన్ని? నీకు ఎప్పటి నుంచో అంటే చాలా చిరాకు కదా. ఫుల్ గా ముద్దు పెట్టాడు. చిరాకేదో ముద్దేది కన్నా కొట్టాలి అని. వాడికి నీ కంపు తెలియాలి కదా. ఓడిపోయావు కాబట్టి నరేష్ ని ఎక్కించుకొని గుంజిల్ది ఒక 30 మీది ఇక్కడ ఎక్కించుకుంటా. నువ్వు ఎక్కడైనా ఎక్కించుకో, నాకెందుకు ఎక్కించుకో. 1 2 I'm just a traveling soldier. ఇది నాకు పనిష్మెంట్ రా. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, నీకేమవుతుందిరా వాడు గుంజీలు తీస్తుంటే? అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఆల్ రైట్, ఇప్పుడు ఇద్దరు కాకుండా 4 జోడీస్ ది పిలవబోతున్నాము. ఆ జోడీస్ వచ్చి సన్నీ అండ్ స్వాతి, బాబు అండ్ శ్రీవిద్య, మహతి అండ్ తాగ్బోతు రమేష్ గారు, అండ్ ఫైనలీ సందీప్ అండ్ శ్రీజ. సో ఫస్ట్ ఈ గేమ్ వచ్చి మేము బాబు అండ్ శ్రీవిద్యతో స్టార్ట్ చేద్దాము. టైం వచ్చి 1 minute and your time starts now. Please avoid violence. Not violence రా. ఎరా బాబు మీ ఇద్దరు అంత క్లోజ్ ఏంట్రా? సొంత అన్న చెల్లెలు. Right, 20 seconds. అమ్మా శ్రీవిద్య అది బాత్రూమ్ కదా మళ్ళీ కడిగేస్తున్నావు. All right, 10 seconds. Okay, 10 9 9 5 8 7 6 3 2 1 టైం అప్. హ్యాండ్ వాష్ నీ చేతికి కాదు ఇటు ఫేస్ కి. ఆల్రైట్ శ్రీవిద్య, మీరు గెలిచారు. పనిష్మెంట్ ఇస్తారా లేకపోతే ప్రేమతో ఏమైనా చేయించుకుంటారా మీ ఇష్టం. కానీ తర్వాత 3 2 1 గో. సన్నీ ఎక్కించాలంటే సన్నీ అన్న క్వార్టర్ ఎక్కించాలి ఫస్ట్. వాడు కంగారులో సూది కన్నం పైన కదా కింద పైన తోస్తున్నాడు. ఇంకో ఇటుపక్క ఉంది, ఇలా పెట్టి స్పెట్స్ పండ్రాడికి. గేమ్ స్టార్ట్ చేశాం కదా, సూది నా చేతి ఉంది ఎక్కించేస్తాడు ఆయన ఉలగా. ఆలోచించుకోండి. మీన్ వైల్
ద బెస్ట్ కపుల్. ఓకే 3 2 1 గో. నేను ఓడిపోతా. నువ్వు అలా డిస్టర్బ్ చేస్తే ప్యాకప్ తర్వాత వదలను నేను చూసుకోండి. ఆల్ రైట్ టైం అప్. రమేష్ గారు మీరు ఓడిపోయారు. అసలు అటెంప్ట్ ట్రై. నేను ముందే ఓడిపోతా అన్న. ఎందుకు? ఆమె టార్చర్ అర్థం. 3 2 1 గో. కమోన్ సందీప్, తప్పించుకోవడానికి ట్రై చేయరా. ఎత్తిరా, తప్పించుకోరా. రికాలు మర్చిపోయారా. 10 సెకండ్స్. తప్పించుకోరా. 9 8 7 6 5 4 3 2 1. ఇడుగుంది. సో చెప్పండి, మీరు సందీప్ గారి దగ్గర నుంచి ఒక రొమాంటిక్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే మీ ఇష్టం, ఇంకా ఈజ్ ఎట్ యువర్ విషన్ కమాండ్. మోకాళ్ళ మీద నుంచి ప్రపోజ్ చేయాలండి. మోకాళ్ళ మీద కూర్చొని మీకు ప్రపోజ్ చేయాలి. అవును. మీకే మామా చిన్న సర్ప్రైజ్. ఎల్లు మామా. థ్యాంక్స్ రా. 1 సెకండ్. వచ్చే సంబంధాలు కూడా పోయేలాగున్నాయి చూసుకో. 1 సెకండ్. ఇంకెన్ని సెకండ్లు? గుండెల మీద ఒట్టేసి చెప్పు. నువ్వు ఓకే? ఆంటీ మీద ఒట్టేసి చెప్పు. ఎల్లు మావా, ఎల్లు. సందీప్, ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ మచ్. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ మచ్. ఇన్నున్నాయిరా నీకు? నువ్వే చెప్పావు కదరా. ఓకే. మీరంటే నాకు చాలా ఇష్టం. శ్రీ విద్య, మీరు గెలిచారు కాబట్టి బాబు దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆయన ఏమి చేయడు కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా 1 మినిట్ ఇంగ్లీష్ లో నా గురించి పొగడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ రైట్ బాబు, స్టార్ట్. 1 మినిట్. మేడం, శ్రీవిద్య లుకింగ్ లైక్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. షీ ఈజ్ గుడ్ హార్టెడ్, వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. షీ ఈజ్ వెరీ ప్రిటీ. షీ కలర్ లైక్ ఏ బ్లాక్. దిస్ బాబు వాళ్ళ మామ్ దిస్ గై ని కనడానికి పురిటినప్పుడు పడింగ్స్. ఇప్పుడు ఈ అమ్మాయి గురించి చెప్పడానికి ఈడు హెవీ పురిటినప్పుడు పడింగ్స్. ప్రసాద్ గారు, ఆయన 1 మినిట్ మాట్లాడిన తర్వాత ఇది. అయ్యా, మామా ఎల్లు మామా. నిజంగానే ఆయన కించపరచట్లేదురా. అయ్యో ప్రసాద్ గారు ప్లీజ్ అండి. మేడం, వాడికి కించపరచడానికి అవమానానికి తేడా తెలియదు మేడం, ఫీల్ అవుతున్నాడు అంతే. మామా ఎల్లు మామా. శ్రీవిద్య హర్ లిప్స్ లైక్ లాలీపాప్స్, స్వీట్ కార్న్స్. స్వీట్ కార్న్ సార్ అంటే మొక్కజొన్న, అంటే బొగ్గు మీద కాల్చిన మొక్కజొన్న అన్నమాట. సో టోటల్లీ శ్రీవిద్య ఫ్రూట్స్ మార్కెట్. నో టోటల్లీ శ్రీవిద్య హైవే, లైక్ నాట్ హైవే, లైక్ ఏ నైఫ్. నైస్. యా, విత్ బ్లాక్ పిడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ దట్ వాస్. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. పొట్టి పిల్ల ఓయ్. ఓకే, సో ఏమంటారు స్వాతి, డాన్స్ చేపిస్తారా? డాన్స్ వద్దు, మనం జిమ్ లో ప్లాంక్ చేస్తాం కదా, సింగిల్ హ్యాండ్ తో ప్లాంక్ చేయాలి 1 మినిట్. టు బి ఆనెస్ట్, ఇప్పుడు దాకా శ్రీదేవి డ్రామా కంపెనీలో జరిగిన ప్రతి ఒక్క టాస్క్ వచ్చి సన్నీ గారు సక్సెస్ఫుల్ గా చేశారు. ఒకవేళ ఇప్పుడు కరెక్ట్ గా 60 సెకండ్స్ ప్లాంక్ చేసేస్తే సన్నీ గారికి ఫ్రీడమ్ ఇద్దాము. ఎవరికి ఎలాంటి ఏది చెప్పాలని కూడా చెప్పేయండి. పడుకోరా సన్నీ గారు, రెడీ 3 2 1 గో. కమాన్ మామా, కమాన్ చెయ్యి. 10 సెకండ్స్. 9 8 మామా పట్టుకుందా? 6 5 4 3
2, 1, సన్నీ గారు విన్. సన్నీ గారు ఏ చేసినా సన్నీ ఇస్ ద గ్రేట్ అంతే. అండ్ నౌ ఫైనల్ జోడీ నరేష్ అండ్ మహేశ్వరి రండి. నా కోసం పంచప్రసాద్ ఆ అమ్మాయి వీడు సూదులు చూసి చూసి అలవాటు ఈజీగా ఎక్కించేస్తాడు. మోహన్ శాంతి. మోహన్ ఎక్కడున్నాడు? మొత్తం అందరూ ఆడిపోయారు. నా నరేష్ కి గేమ్ వచ్చేటప్పుడు అందరూ దూరిపోతారా మీరు? టూ మచ్ వీళ్ళంతా. మా నరేష్ గారు స్పెషల్. 3, 2, 1 గో. డిస్టర్బ్ చేయండి. డిస్టర్బ్ చేస్తున్నాడు. నరేష్ ఉన్న జోడీల్లో అందరిలో సక్సెస్ఫుల్ గా నువ్వే సూదికి దారం ఎక్కించావురా. yes. ఓకే కమాన్. ఏం కోరుకుంటున్నారు? కోరుకుంటే మళ్ళీ కాదనకూడదు చెప్తున్నా. నువ్వు ధైర్యంగా నేనున్నాను రా చెప్పు. మోకాల మీద కూర్చో చెప్తా. మా నరేష్ మీద నమ్మకం పెట్టుకో. ఇది ఎందుకురా మనకి అడ్డము? మోకాల మీద కూర్చో. ఇగో మళ్ళీ అడిగిన కన్నా నువ్వు తప్పు అనుకోవద్దు. ఓకే చిన్న కిస్ ఇచ్చేసి పోతానంతే. ఇది నా ఆట, కష్టపడి గెలిచాను. సూదిలో దారం ఎక్కించడం ఈజీ అనుకున్నారా? పెట్టన్నా ముద్ద పెట్టి సాగు పెట్టు. అక్కడే పోతున్నావు. కొంచెం మంచి ఫీల్ ఉన్న పాట పెట్టండి అయ్యా. నాకు ఆ ఫీలే కావాలి. అమ్మ ఒకటే, ఇక నేనేం అడగలేదు. పెడితే బ్రీత్లెస్ గా 20 సెకండ్లు ఉండాలి. రెడీ? సాంగ్ పెట్టండి. నీకోసం వేచుందే నా ప్రాణం, ఓ బుజ్జి తల్లి నా కోసం. ఇదో సాంగ్ రే. నువ్వు అడిగితే పెట్టావా మామూలుగా? నేనేదో కష్టపడి ఎంత కష్టం చేసా సూదులు ఎక్కడం. ఒక్కటే చెప్పిన దరిద్రుడా అమ్మాయి మాట్లాడేటప్పుడు విను. ఇలాగే పట్టుకో. ముందు నువ్వు లేచి నిలబడరా. విను అమ్మాయి చెప్పిన మాట విను. నీకు ఏ సాంగ్ కావాలి? మంచి సాంగ్ పెట్టండి. తేడా రావాలి. రక్తపాతాలు వేయాల. ముందు పెట్టే సాంగ్ పెట్టచ్చు కదా. పెట్టండి. జరుగు ఒక్క నిమిషం. ఉంటే నేను పెడతాను రా ముద్దు. ముద్దు లేకపోయినా ఇలాగే ఉండు కొద్దిసేపు. ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు, ముత్యం లాంటి ముద్దే పెట్టు, ముచ్చటగా పెట్టు. ముద్దే పెట్టు ముద్దెర్లాంటి ముద్దే పెట్టు, మూడే పెంచు ముద్దే పెట్టు, 3 ముళ్ళు పడే పెట్టు. ఆ మిగతా టాస్క్ వద్దు కదా చాలా. అది కాదు మరి మేము వాళ్ళు వాడి పేరు మాకు లేదా? పెట్టు మైక్ ఇక్కడ. కానీ ఒకటి చెప్తా నరేష్, మహేశ్వరి అయితే నిజంగా జెన్యున్ గా మీకు ప్రేమతో ముద్దు పెట్టాలని అనుకుంది. ఓకే ఇక్కడ మా రాంప్రసాద్ గారు మొత్తం చెడదొబ్బారు. నీకోసం నన్ను నమ్ముతావు కదా. ఇప్పుడు నేను నాకోసం రా. ముద్దు పెట్టి ఫాస్ట్. పెట్టి. సరే సాంగ్ అడిగిరా పెడతా. మ్యూజిక్ ఫీల్ ఉన్న పాట. కమాన్ కానీ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా. మీ నాన్న హ్యాపీ ఫీల్ అవుతాడు చూడరా. కోడాలనుకున్నాను నాన్న.
ఆల్ రైట్ సార్, సక్సెస్ఫుల్ గా నరేష్ చూదిదారు సక్సెస్ఫుల్ గా. ఏం జరిగింది ఇక్కడ? అంతే, ఇవన్నీ ప్లాస్టిక్ ప్రేమలు. చంద్రజ మ్యామ్ సరదాగా ఆడిన ఈ గేమ్ మీకు ఎలా అనిపించింది? సూదిదారు అని తీసుకొచ్చి పెట్టి రచ్చ చేసి గందరగోళం చేసి సూపర్ ఫన్ క్రియేట్ చేయడానికి, ఎంటర్టైన్ చేయడానికి ఏవేవి చెయ్యాలో అవన్నీ మన ఆర్టిస్టులు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ చంద్రజ గారు. మై నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాము. ప్రాపర్టీస్ అవుట్. పార్టీ అంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఆటలు పాటలు, మ్యూజిక్, డాన్స్, గేమ్స్ ఇవన్నీ ఉంటాయి. మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఏం చేస్తున్నావు? నేను కొంచెం మధురమైన పాటలు వింటే ఎలా ఉంటది? ఆహా, సంగీతం రాళ్ళే కరిగిపోతాయి. సో లెట్స్ వెల్కమ్ వల్లభ. प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी धीं तारा जयतुलतो ప్రాణమే నాట్యం చేసే గతులతో నామసతమ్ముల నటులతో నా పైన నీ చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినోదిని భువన పాలినివే అనాథరక్షణ నిధి కాదటే మురవిని చేరవటే అనుకున్న మాటలు సర్వం కరిగిపోతే న్యాయమా మధురాల మధువులు చింది చల్లని ప్రేమే మాయమా ఆరే పవలు ఇద్దరలోను ఎరని తోడే కోరును యుద్ధాన ఏమైనా నా ఆత్మే నిన్నే చేరును ఎద తెలుపు ఈ వేళ ఏల ఈ శోధన జాబిలిని నీవడుగు తెలుపు నా వేదన నాలో ప్రేమే మరిచావు ప్రేమే నన్నే గెలిచేనే సుందరి నేను వంట చూడని నేను నన్నంట కానుకే ఇచ్చా మనసంత జన్మకే తోడే నేనంట గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట సుందరి నేను వంట చూడనే నన్నంట కానుకే ఇచ్చా మనసంత జన్మకే తోడే నేనంట కలికి చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్లవాకు పువ్వై పూసిన ఎర్ర రోజా పూత గులాబీ పసిపాదం ఎర్రాని రూపం
ఉడికే కోపం ఎర్రాని రూపం ఉడికే కోపం సంధ్యావర్ణ మంత్రాలు వింటే ఎర్రని పంట పాదమంటే కాంచనాల జిలుగు పచ్చ కొండబంతి గోరింక పచ్చ 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 మసకే పడితే మరకత వర్ణం అందం చందం అలిగిన వర్ణం సఖియా చెలియా కౌగిలి 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 చెలిపండు ఓ సఖియా చెలియా నీ వంటే సొంటే తుడికిన తెలిపండు గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా అదృష్టం 1 మీటర్ దూరంలో ఉందిరా నిన్న కలలే బ్లాక్ అండ్ వైట్ నేడు కలర్ అయిపోయనే చకచక సమయం బ్రేక్లేసి నాకు సైడ్ ఇచ్చిందిరే కలలోన అలలలే కనిపించి అలలలే ముద్దాడి అయ్యయ్యో పిచ్చి పిచ్చి ఊహలేవో వన్స్ మోర్ కలలోన అలలలే కనిపించి అలలలే ముద్దాడి అయ్యయ్యో పిచ్చి పిచ్చి ఊహలేవో ప్రియా ప్రియా చంపోతే నవ్వి నన్నే ముంచోతే చెలి కన్నులతో హృదయం కాల్చోతే అయ్యో వన్నెలతో ప్రాణం తీయోతే ప్రియా ప్రియా చంపోతే నవ్వి నన్నే ముంచోతే తెలవారితే కనురెప్పల తొలి వెళకువ నువ్వే నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే పొలమారితి నీ మనసుకి అది నా పొరపాటే నీ పేరే పలకడమే పెదవుల కలవాటే వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే నా మనసే నీదయ్య వినదే నా మాట ఎవరే ప్రేమను మాయంది ఎవరే ఈ హాయికి హృదయము చాలంది ముక్కాలా ముక్కాబలా లైలా ఓ లైలా ముక్కాబలా చుక్కానిలా లైలా ఓ లైలా లవకు కాపలా పరువాల తుపాకులా శృంగార వీరుల సింధూర పువ్వుల మత్తు జల్లె మంచు వెన్నెల ముక్కాలా ముక్కాబలా లైలా ఓ లైలా ముక్కాబలా
చుక్కానిలా లైలా ఓ లైలా తుపాకీలోడు చేసి గురిపెట్టి కాల్చిన హృదయాలు గాయపడునా తిమింగళాలు పట్టే వల తెచ్చి వేసిన ఆనింగి చుక్కలు చిక్కేనా భూకంపం వస్తే ఏంటి భూగోళం పోతే ఏంటి ఆకాశం విడిపోతుందా ఏవైనా రెండవుతుందా రావేనా రాజహంస రతనాల మణిపూస జింకల్లే చిందులయ్యి సందళ విందు చెయ్యి సంతోషమెన్నడో సాగరమై సాగలా ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా ఓలే 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 ఉట్టి మీద కూడు ఉప్పు చాపతోడు ఉట్టి మీద కూడు ఉప్పు చాపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు ఒట్టు పెట్టి నెత్తిన గుండెల మచ్చన సచ్చిపోవతోచెనమ్మ నాకు ఉట్టి మీద కూడు ఉప్పు చాపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సచ్చిపోవతోచెనమ్మా గట్టు మీద తూలిగే పడదామా కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా కోల అకోల అకోల గోల కోల అకోల గోల కోల గోల కోల అకోల అకోల గోల కోల గోల 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 కోల గోల కోల అకోల అకోల గోల కోల అకోల గోల కోల గోల కోల అకోల అకోల గోల కోల గోల 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 కోల గోల వల్లభా వాట్ అ ప్యూర్ పర్ఫార్మర్ అండి మీరు. నిజంగా చుట్టుపక్కన ఎంత డ్రామా జరిగినా అసలు మీ వాయిస్ కి ఉన్న ఆకర్షణ చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక స్ట్రాంగ్ పర్ఫార్మర్ వాయిస్ విన్నామండి. బికాస్ ఎవరు ఏ డాన్స్ చేసినా ఎంత షోయింగ్ చేసినా ఎండ్ ఆఫ్ ఇట్ యువర్ వాయిస్ ఇస్ జస్ట్ అట్రాక్టింగ్ us. ఇంకా ఎక్కడ చూడబుద్ధి కాలేదు. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. మరి ఇంద్రజ గారికి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్ మ్యామ్. వల్లభా గాలికి కరిగే కర్పూరంలా మీ గాత్రంలో మేమందరం కరిగిపోయాం. నిజంగా మీరు సరస్వతి పుత్రుడే. ఆ వాగ్దేవి యొక్క పరిపూర్ణ ఆశీర్వాదం మీ మీద ఉంది. నేను ఇక్కడి నుంచి కాదు అక్కడికొచ్చి దృష్టి తీస్తా.
యు ఆర్ ఆసమ్ ఆసమ్ వల్లభ. చాలా 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 రోజుల తర్వాత ఇంత ఒక గంభీరమైన అండ్ అదే సమయంలో క్లాసికల్, సెమీ క్లాసికల్ అండ్ డాన్స్ చేస్తున్నారు అండ్ గొంతు మార్చి అది కూడా ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ నిలబడి పాడలేదు, ఎక్కడో మీరు దాక్కొని పాడుతున్నారంటే అది ఒకరే ఇద్దరు పాడారనేసి ఎవ్వరు నమ్మరు. అంటే ఆడ గొంతులో పాడి మగ గొంతులో పాడి ఎవ్వరు అసలు నమ్మరు. అంత పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. ఫీమేల్ వాయిస్ కానీ మేల్ వాయిస్. కెన్ యూ సింగ్ ఫ్యూ లైన్స్ ఫర్ అస్ లైవ్ లో? షూర్. యా ప్లీజ్. ముక్కాలా ముక్కాబుల్లా లైలా ఓ లైలా లవక్ కాపలా పరువాల తుపాకులా శృంగార వీరుల సింధూర పువ్వుల మత్తు జల్లె మంచు వెన్నెలా. సూపర్ సూపర్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. సూపర్ ఆపర్చునిటీస్ మీకు రావాలి, మీరు జీవితంలో ఇంకా ఎక్కడికో ఎదగాలి అనేసి మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మ్యామ్ విత్ యువర్ పర్మిషన్ ఆ సుందరి పాట మాత్రం మా రష్మి ఫిదా అయిపోయింది. టోటలీ అయితే మీకోసం లైవ్ లో ఫ్యూ లైన్స్. అనుకున్న మాటలు సర్వం కరిగిపోతే న్యాయమా, మధురాల మధువులు చింది చల్లని ప్రేమే మాయమా, ఎద తెలుపు ఈ వేళ ఏల ఈ సోదనా, జాబిలిని నీవడుగు తెలుపు నా వేదన, నాలో ప్రేమే మరిచావు, ప్రేమే నన్నే గెలిచేనే, సుందరి నేనేను వంట, సుందరి నేనేను వంట. ఐ డోంట్ నో, ఇట్ జస్ట్ మీరు పాట చూడండి మా రష్మి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఐ డోంట్ నో అంటే ఐ డోంట్ నో అది పాట లేకపోతే మీ వాయిస్ లో ఉన్న ఫీల్ అట్రాక్షన్. దట్స్ వై చెప్పాను కదా మ్యామ్, ఆ చుట్టుపక్కల ఎంత ఏమి జరిగినా somehow his voice was capturing the attention. నిజంగా వల్లభ రియలీ మనస్ఫూర్తిగా యూ షుడ్ హ్యావ్ అ వెరీ 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 బ్రైట్ ఫ్యూచర్ అని కోరుకుంటున్నాము. ఇక్కడ రావడం ఈ రోజు మీకు ఎలా అనిపిస్తుంది? నేను చూస్తుంటాను శ్రీదేవి డ్రామా కంపెనీ, చాలా మంది సింగర్స్ వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేశారు అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ టు బి ఆన్ ది స్టేజ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఈటీవీ వాళ్ళకి, శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వల్లభ ఒక విషయం చెప్పనా, నీ వయసు చిన్నదైపోయింది కానీ లేకపోతే రష్మి బాటికి ఎప్పుడో లవ్ లో పడిపోయేది. తన ఫేస్ లో చూస్తున్న నుంచి ఒక ఆనందం చూడు ఎలా సిగ్గుపడుతుందో. Once again, all the best to you, Vallabha. Thank you, Akka. And thank you so much. Thank you. సో గేమ్ వచ్చి కీప్ ద బెల్ సేఫ్. ఓకే, సో ఈ బెల్ ని మేము ఒక కంటైనర్ తో కవర్ చేసి పెట్టాము. ఈ గేమ్ వచ్చి ఇద్దరు ఆడతారు. బేసిక్లీ ఈ కంటైనర్ ని కంటిన్యూస్ గా బోత్ పార్టీస్ తాగుతూ వెళ్ళాలి. ఓకే, ఈ ప్రాసెస్ లో ఇద్దరులో ఎవరైనా కావాలని ఈ కంటైనర్ ని తీసి అవతల మనిషి చేయి వచ్చి ఈ బెల్ కి తాగితే ఆపోజిట్ మనిషి వాళ్ళకి గట్టిగా ఒక మంచి టైట్ స్లాప్ ఇవ్వచ్చు. ఓకే, సో మీరు మీ మొహంతో పాటు ఈ బెల్ ని కూడా కాపాడుకోవాలి. ఓకేనా? మరి బలి అవడానికి ఆ ఇద్దరు ఎవరు? పంచప్రసాద్ గారు అండ్ రామ్ ప్రసాద్ గారు రండి. సో డెమో చూపించడానికి వీళ్ళిద్దరు వచ్చేసారు. రామ్ ప్రసాద్ గారు లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయకూడదు. ప్రసాదనలో గన్సిగడ్ కనిపిస్తున్నాడు. రష్మి నువ్వు తీ, రష్మి నచ్చబడి. ఓకే, అరే ఇదే హైట్ నుంచి రెడీ. ఆల్ రైట్, నెక్స్ట్ వచ్చి సదాం అండ్ నూకరాజు రండి. రెడీ? ఫైమా అండ్ శ్రీవిద్య రండి. ఫాస్ట్ 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 ఫాస్ట్. గో 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 గో.
అండ్ విజయ రండి. Go 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 go. One by one. Go 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 go. One by one. All right, సందీప్ ఇటువైపు నుంచి అండ్ శ్రీజ గారు ఇటువైపు నుంచి రండి. ఎల్లు మావా. Ready, 3, 2, 1, go. Fast, go. ఆ అమ్మాయి మీద ప్రేమ ఉంటే కొట్టకన్నా. కొట్టు మావా. Come on, సందీప్. మావా ఓడిపోయావా? కావాలని మామ. అబ్బో పిల్లం దగ్గర తగ్గాడయ్యో. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న మన ఇవాల్టి ఎపిసోడ్ లో ప్రస్తుతానికి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ రెడీగా ఉంది. సో వాచ్ అండ్ ఎంజాయ్. ఈ కథ వెలుగుని పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులని ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, కండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్నే వణికించిన మహారాజుది. ఎదురిస్తాం, ఎదురు ఇస్తాం. శిరము శరీరము వేరై భూమి కొరిగిన నుదురు నేల నాలదో మనమ మోతెరలదో వారి సత్తు చల్లదో. पहचाना मुझे, पहचाना मुझे, पहचाना मुझे.
पहचाना मुझे, डाकू, डाकू महाराज। మరి ఇలాంటి మాస్ ఎనర్జెటిక్ పార్ట్ చూసిన తర్వాత ఫ్లోర్ లో ఎలాంటి సౌండ్ ఉండాలి? మరి ఇలాంటి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ని కొరియోగ్రాఫ్ చేసిన మోహన్ మాస్టర్ ఎక్కడా? సో ఇంద్రజ గారు, ఈ టీమ్ ఎఫర్ట్ గురించి మీ అభిప్రాయం? హౌ డి యు ఫైండ్ దిస్ పర్ఫార్మెన్స్? శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలా సెగ్మెంట్స్ జరుగుతాయి, కానీ ఒక్క సెగ్మెంట్ మాత్రం ఆ ఎపిసోడ్ కి ది బెస్ట్ అండ్ స్పెషల్ సెగ్మెంట్ అంటది. అలాంటి ఒక స్పెషల్ అండ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్ దిస్. తేజ మెయిన్ లీడ్ గా నిజంగానే ఆ రౌద్రం, ఆ ఆవేశం, ఆ చూపించాల్సిన ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా చాలా బాగా పోర్ట్రేట్ చేశారు. వెరీ గుడ్. అండ్ వాట్ ఈస్ ద మోస్ట్ స్పెషల్ థింగ్ ఏంటో తెలుసా, ఇక్కడ నిలబడిన ఒక్కొక్కరిలో కూడా ఆర్టిస్ట్ ని చూశాను, డాన్సర్ ని కాదు. చించేశారు అంతే. ఎక్సలెంట్ అండ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. సో సార్, హ్యాపీ అయి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత? నేను లొకేషన్కి వచ్చిన వెంటనే ఈ సాంగ్ చూశాను. నేను ఒకసారి షాక్ అయింది ఏంటంటే, కాస్ట్యూమ్స్ కానీ కొరియోగ్రఫీ కానీ ఇది శ్రీదేవి డ్రామా కంపెనీ నిజంగానే ఏదైనా సినిమా లొకేషన్కి వచ్చినా అని ఫీల్ అయినా. ఈ సాంగ్ చూసిన తర్వాత నేను ఇలా ఎందుకు మాట్లాడానో అర్థమైంది. అది సింగిల్ టేక్ లో చేశారు, ఒక్క మిస్టేక్ లేకుండా. మరి ఇటువైపు రామ్ ప్రసాద్ గారు? బేసిక్ గా మన శ్రీదేవి స్టేజ్ మీద ఎవరైనా బాగా పర్ఫార్మెన్స్ చేస్తే పూనకొంచెలా చేసా ఉంటాం, కానీ శ్రీదేవి స్టేజ్ కి పూనకొంచెలా చేశారు మీరు. అండ్ తేజ కూడా అంటే మన షోలో ఒక్కోసారి పండు, ఒకసారి మన జాను లహరి, అలా అప్కమింగ్ కొంతమంది పేర్లు వస్తుంటే అలా తేజ కూడా ఈ మధ్యన బాగా వస్తున్నాడు. చాలా హ్యాపీ అనిపించింది. All right, once again thank you so much to this entire energetic team. What an awesome performance. Mudra aithe padipoyindi. Certified by Indraja garu. The best highlight performance of the episode. Thank you guys. Thank you. All right, ఇప్పుడు దాకా జరిగిన సెగ్మెంట్స్ లో అందరూ ఇండివిజువల్ గా వచ్చి పార్టిసిపేట్ చేశారు, కానీ ఎందుకో దావత్ అనగానే ఒక టీమ్ ఎఫర్ట్ ఉండాలి, ఒక పార్టీ లాంటి ఫీల్ రావాలి, అందరూ కలిసి ఏదో ఒకటి చేయాలి, అంతే కదా మ్యామ్? అందుకే నేను ఒక సెగ్మెంట్ ప్లాన్ చేశాను. బాయ్స్ అందరూ ఒకవైపు ఉంటారు, గర్ల్స్ అందరూ ఒకవైపు ఉంటారు. మన శ్రీదేవి డ్రామా కంపెనీ ఫార్ములా ప్రకారం అంతాక్షరి ఆడబోతున్నాము. ఆల్ రైట్, ఓకే ఓకే. ఎల్ఈడి స్క్రీన్ మీద ఒక పిక్చర్ కనబడుతుంది. ఆ పిక్చర్ లో ఉన్న వస్తువుకి సంబంధించి పాటలు పాడుతూ రావాలి. అదే వస్తువు మీద వీళ్ళు కూడా పాడాలి, వాళ్ళు కూడా పాడాలి. ఎవరైతే ఎక్కువ నంబర్ ఆఫ్ సాంగ్స్ పాడతారో, ఎవరైతే ఆగిపోతారో వాళ్ళు ఫెయిల్, వీళ్ళు విన్. గాట్ ఇట్ మ్యామ్, డన్. ఫస్ట్ స్విచ్, కమ్ ఆన్. ఆల్ రైట్, పిక్చర్ చూసిన తర్వాత లేడీస్ ఫస్ట్ కాబట్టి అమ్మాయిల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. ఆల్ రైట్, ఎల్ఈడి మీద ఫోటో ప్లీజ్. ఫోటో మీద వచ్చి పాల పెట్ట స్టార్ట్. పాల పిట్టలో వయసు నీ పైట మెట్టుపై వాలిందే, తేనె బుట్టలో తెరుపు నీ కట్టు బట్టలో దూరిందే. స్టాప్, నెక్స్ట్. కన్ను కొట్టరో పాల పెట్టరో, పాల పెట్టరో పైన కొట్టరో. స్టాప్, నెక్స్ట్. అన్నాడు మేము సిట్టి సిక్కుల బుట్ట, గుండె పెదవేమో సూత రేకుల బండ, పిల్లగా నువ్వు ఇరగ ఇరగ ఇరగ. స్టాప్, నెక్స్ట్. బంగారు గోడు పెట్ట. రాంగ్ 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 రాంగ్, అది రాంగ్. పిట్ట కాదు, అది పెట్ట. సో తప్పు చెప్పారు, బాయ్స్ రాంగ్. ఓకే బాయ్స్ రాంగ్ పాట పాడారు కాబట్టి గర్ల్స్ 1 పాయింట్. సో మీరు గెలిచారు కాబట్టి నెక్స్ట్ ఫోటో వచ్చేటప్పుడు మీ దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫోటో ప్లీజ్. బాయ్స్ బాయ్స్, సింహరాశిలో నీవు పుట్టినవయ్యా. సింగ్ సింగ్ సింగ్. సింహమల్లే చుట్టి చుట్టి. 3, 2, 1 క్యాన్సల్. బాయ్స్ 1 పాయింట్.
బాయ్స్ గెలిచారు కాబట్టి నెక్స్ట్ ఫోటో చూసిన తర్వాత మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫోటో ప్లీజ్. గాజులు నీ చేతి గాజులు గల్లు మన్నయే పిల్ల గల్లు మన్నయే పిట్ట నడుము సత్యమ్మ. స్టాప్. గర్ల్స్. గాజువాక పిల్ల మేం గాజులోళ్ళ కాదా, గాజువాక పిల్ల మేం గాజులోళ్ళ కాదా, గాజువాక పిల్ల మేం గాజులోళ్ళ కాదా, నీ చెయ్యి సాపలేదా. రమ 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 మీ ముందరి గాజులు రమ 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 మీ ముందరి గాజులు రమ 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 మీ ముందరి గాజులు రమ. ఆల్రైట్ బాయ్స్, మీరు ఓడిపోయారు. గర్ల్స్ వైపు ఇంకో పాయింట్. ఆల్రైట్, నెక్స్ట్ ఫోటో ఆన్ ది ఎల్ఈడి ప్లీజ్. ఆకాశంలో ఆశల హరివిల్లు, ఆనందాలే పోసిన పొదరిల్లు. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది, నీలా ఉంటుంది. గర్ల్స్. ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిసాక. 5 4 3 2. మబ్బుల్లో ఉండే ఆకాశం కిందికి వచ్చిందా? బాయ్స్ రాంగ్, బాయ్స్ రాంగ్. గర్ల్స్ గెట్స్ అ పాయింట్. ఆల్ రైట్, అయితే ఈ రౌండ్ ఎండ్ అయ్యేసరికి మళ్ళీ గర్ల్స్ లీడ్ లో ఉన్నారు విత్ 3 పాయింట్స్. ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. కళ్ళు. కళ్ళు. కాటుక కళ్ళని చూస్తే పోతుందే మతి పోతుందే. తాటుగా నడుమును చూస్తే పోతుందే మది పోతుందే. కన్న కొట్టరు, కన్న పెట్టరు, పాల పెట్టరు, బయట పట్టరు. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హా. కళ్ళు కళ్ళు ప్లస్. అయిపోయింది, అయిపోయింది. నీ కళ్ళలోకి నా కళ్ళలోని చూస్తేనే సూర్యోదయం. మాకు ఎంత టైం ఇచ్చారా? 1 2 3 5 అని అయిపోయింది. అయ్యో మేము పాడుతున్నాం. మేడం ఇందాకే టైం అయిపోయింది కదా మేడం. యాక్చువల్లీ బాయ్స్ విన్. సో ఈ రౌండ్ అయ్యేసరికి బాయ్స్ 2 పాయింట్స్ అండ్ ఇంకా గర్ల్స్ లీడ్ లో ఉన్నారు విత్ 3 పాయింట్స్. ఎల్ఈడి మీద ఫోటో ప్లీజ్. చిలుక పద పద నెమలి పద పద మయూర పద పద. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ, పాలే తెలుపన్న నీలే నలుపన్న గోపమ్మ. చిలకమ్మ ముక్కుకి దొండ పండుకి ఏనాడో రాసి పెట్టుంది. స్టాప్. గర్ల్స్. ఉన్న మామిడి కొమ్మమి. ఆల్ రైట్, సో ఈ రౌండ్ ఎండ్ అయ్యేసరికి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈక్వల్ పాయింట్స్ తో 3 పాయింట్స్ తో టై లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు చూపించిన పిక్చర్ టై బ్రేకర్. ఎల్ఈడి మీద ఫోటో ప్లీజ్. బంగారం. బంగారం. బంగారం బంగారం నీకై వేచానే. బంగారు కల్లా బుచ్చమ్మో, సింగారి కల్లా లచ్చమ్మో. రా 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 బంగారం బంగారం అరే నీకు పోటీ లేదు బంగారం బంగారం. బావా బావా బంగారు బాగున్నారా అందరూ. పాయింట్ అలాగే 5 4 3 2. గర్ల్స్ విన్నర్. ఆల్ రైట్, సో ఇందుజ గారు సరదాగా ఆడిన ఈ పిక్చర్ అంతాక్షరి మీకు ఎలా అనిపించింది? నాకు పిచ్చగా నచ్చేసింది. చాలా చాలా ఎంటర్టైనింగ్ గా, అస్సలు టైం ఎలా పోయిందో కూడా నాకు అర్థం కాలేదు. వాళ్ళు వీళ్ళని పోటీ పడి ఆడుతుంటే నిజంగానే అందులో ఇన్వాల్వ్ అయిపోయాను. చాలా చాలా బాగా అనిపించింది.
శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది మా రమేష్ గారి దావా. ఇంద్రజ గారు నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడబోతున్నాము. ప్రతి మనిషి జీవితంలో అప్పు తీసుకోవడం, అప్పు ఇవ్వడం అనే రెండు విషయాలు జరుగుతాయి. దానివల్ల వాళ్ళు పడ్డ కష్టాలేంటి, ఇవ్వడానికైనా సరే ఇచ్చింది తీసుకోవడానికైనా సరే ఎంత వాళ్ళు కష్టపడ్డారన్నది ప్రతి ఒక్కరి దగ్గర ఒక కథ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రమేష్ గారి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి వచ్చారు కాబట్టి ఈ టాపిక్ కూడా రిలేటెడ్ గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అది కనుక్కుందాం. ఫస్ట్ మనం రమేష్ గారి దగ్గర నుంచి కనుక్కుందాం, ఎందుకంటే ఊరు మొత్తం దగ్గర నుంచి మీరు అప్పులు తీసుకొని ఉన్నారు. నేను డబ్బులు ఇవ్వడం వరకే, అందరికి అప్పులు ఇవ్వడం వరకే, కానీ నేను ఎప్పుడు అప్పు తీసుకోలేదు రియల్ లైఫ్ లో స్కిట్ లో కూడా, అంటే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో. కానీ మీరు ఇచ్చిన అప్పులు ఎప్పుడైనా ఫుల్ ఫ్లెజెడ్ గా తిరిగి వచ్చాయి, లేకపోతే ఎట్లా ఇన్సిడెంట్ జరిగాయా? ఎందుకంటే చాలా సార్లు ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కానీ ఫ్రెండ్షిప్స్ కానీ ఈ డబ్బుల విషయంలో ఎక్కడో ఒక చోట బ్రేక్ అవుతూ ఉంటది. సో అలాంటి ఏదైనా ఇన్సిడెంట్ ఉందా మీ లైఫ్ లో? ఇచ్చిన వాళ్ళు ఎవరు నాకు ఇప్పటి వరకు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సందర్భాలు లేవు. సో బేసిక్ గా ఈ విషయంలో మా రమేష్ గారు సేఫ్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఎవరు చెప్తారు? సని గారు. మనకొండలో వైన్ షాప్ దగ్గర ఆల్మోస్ట్ ఇటుకో 10,000 అప్పు ఉంది. నేను ఇప్పటివరకు ఎవరి దగ్గర ₹1 అప్పు చేయలేదు. సో స్వీట్. నేను ఇచ్చాను కానీ మళ్ళీ వాళ్ళు నాకు రిటర్న్ ఇవ్వలేదు. వాళ్ళ పేర్లు చెప్తే బాగోదు కాబట్టి చెప్పట్లేదు. కానీ దానివల్ల మీ రిలేషన్షిప్ లో స్ట్రెయిన్ వచ్చిందా వాళ్ళతో? ఫ్రెండ్షిప్ కట్ అవుతుందని నేను అడగట్లేదు వాళ్ళకి. ఆల్ రైట్, మరి ప్రవీణ్. మా నాన్న చనిపోయిన తర్వాత మాకు తెలిసింది మాకు 10 లక్షలు అప్పు ఉందని. మళ్ళీ ఆయన ఎవరెవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది ఏం చెప్పలేదు. అయ్యా జెన్యున్ గా మేమే వాడుకున్నామా లేకపోతే మా నాన్న వేరే వాళ్ళకి ఇప్పించిండో కూడా తెలియదు. మా అన్న అన్నాడు వాళ్ళందరి ఇంటి మీదకి వచ్చి గొడవ, బయటికి రండి అది ఇదనేసి గొడవ. ఒకరు మా నాన్న చనిపోయిండు, మేము ఆ బాధలో ఉన్నాం, వాళ్ళు డబ్బులు గట్ట అనేసి గొడవ. అందరి మా అన్న ఏం చేసినంటే అరే మనం ఇప్పుడు 10 లక్షలు అంటే మనం కట్టలేం కదా, సూసైడ్ చేసుకుందాం అని తాటి తెచ్చిండు మా అన్న. అప్పులు అనేటి జీవితంలో అయితేనే ఉంటాయి. ఓకే, మనకు తెలియదు కాబట్టి ఆ ఎవరికి ఇచ్చిండో కూడా మనకు తెలియదు, వాళ్ళని వెళ్ళి మనం అడగలేము. మన నాన్న తీసుకున్నాడు కాబట్టి ఆయన పేరు పోకుండా మనం కష్టపడి కడదామనేసి నా మాట చెప్పి ఇప్పటికీ నేను సంపాదించే ప్రతి ఒక్క రూపాయి నేను వాళ్ళకి గడతనే ఉన్నా. ఫస్ట్ టైం నేను నా సొంతంగా నేను ఒకరి దగ్గర అప్పని కాదు, ఫ్రెండ్లీగా నాకు ఒక ప్రాబ్లం ఉంది ఇవ్వనేసి నేను అడిగితే నాకు ఫస్ట్ టైం ₹1,00,000 ఇచ్చింది ఫైమా. అంటే నేను వేరే వాళ్ళని ఎవరిని అడగలేను. ఒకవేళ నువ్వు ఇస్తావా అనేసానంటే ఎమ్మన్నే నాకు ఒక 1 lakh ఎమ్మన్నే ఇచ్చింది. థ్యాంక్ యూ ఫైమా, నీ డబ్బులు కూడా త్వరలో నేను ఇచ్చేస్తా. థ్యాంక్ యూ. ఖచ్చితంగా అప్పులన్నీ మీరు త్వరలో తీర్చుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రవీణ్ ఫర్ షేరింగ్ దిస్ స్టోరీ విత్ us. దయచేసి ఎవరికి కూడా నమ్మి డబ్బులు అయితే ఇవ్వద్దు. నేను లైఫ్ లో చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ తప్పు ఏంటంటే, నాకు తెలిసిన ఒక వ్యక్తి చెల్లెలు చనిపోతుంది, ఆపరేషన్ బెడ్ మీద ఉంది అని అంటే ₹1 కాదు ₹2 కాదు, పేపర్ వితౌట్ పేపర్ 12 లక్షలు ఇచ్చా. 12 లక్షల రూపాయలు 3 సంవత్సరాల క్రితం ఇస్తే నా ఆపదలో గానీ, మా అన్నయ్య పెళ్లిలో గానీ, మా అమ్మ ఆపరేషన్ టైంలో గానీ తిరిగి నాకు ఆ డబ్బులు ఇవ్వలే. స్టిల్ ఇప్పటికీ నాకు 3,40,000 ఇంకా బ్యాలెన్స్ ఇవ్వాలి. సో దయచేసి ఎవరైనా సరే డబ్బులు ఇచ్చేటప్పుడు ఆ మనిషి అసలు నమ్మకమైనా సరే అంత ఇవ్వద్దు. నేను ఇచ్చేసరి నేను మోసపోయాను కాబట్టి నేను ఆ డబ్బుల గురించి మేడం మా అమ్మకి దగ్గర 2 ఆపరేషన్లు అయినాయి. ఈ 2 ఆపరేషన్లు అయినప్పుడు లిటరల్ గా బతిమాలుకున్నా, నాకు వడ్డీకి ఇచ్చిన కదా, నేను ఆపదంటే ఇచ్చిన డబ్బులు నీకు దండం పెడతా అన్న, మా అమ్మ ఆపరేషన్ ఉంది ఇవ్వంటే తిరిగి నా డబ్బులు నాకు ఇవ్వలే. ₹3,40,000 ఇవ్వాలి నాకు. రష్మి, నువ్వు ఎవరికైనా అప్పిచ్చావా? ఇచ్చా. ఎంత ఇచ్చావు? అంటే ఒక మనిషికి కాదు, 2-3కి చిన్నగా అట్లా ఇచ్చాను. చిన్నగా అంటే ఎంత? ఒక 5 lakhs 10 lakhs? నేను పర్సనల్ గా అయితే నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక్కసారి అప్పు తీసుకోవాల్సి వచ్చింది. అది ఎప్పుడు నేను కొత్తగా హైదరాబాద్ వచ్చినప్పుడు నా ఫస్ట్ వేరే ఛానల్ కి నా ఫస్ట్ టీవీ ప్రాజెక్ట్ చేసేటప్పుడు అప్పుడు నా దగ్గర ఏం లేదు, నా దగ్గర నిజంగా క్యాష్ లేదు. ప్రొడక్షన్ హౌస్ ఇచ్చిన చెక్ నేను విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రా చేయాలంటే నాకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇక్కడ. సో దానికి ఒక 5,000 రూపీస్ అనేది నేను వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకొని వెంటనే ఆ చెక్ ఎన్కాష్ చేసుకొని ఇచ్చేసా. కానీ ఫస్ట్ టైం నా లైఫ్ లో 5,000 అడిగేటప్పుడు, దట్ వాస్ ద ఫస్ట్ టైం ఎవర్, నేను చేతిలో చెక్ ఉన్నా చేతిలో క్యాష్ లేక నేను అది ఓపెన్ చేయలేకపోయాను. ఆ ఎమర్జెన్సీలో డబ్బులు అడగడం అనేది నిజంగా మనసు పిండేసింది. బట్ దట్ 1 మూమెంట్, ఆ ఒక్క సెకండ్ మాత్రం అడిగేటప్పుడు, బికాస్ దట్ వాస్ ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ అన్నమాట. అండ్ లైఫ్లో ఆ టైం నాకు మళ్ళీ ఎప్పుడు రాకూడదు అనేది మనస్ఫూర్తిగా కోరుకున్నా. అండ్ ఇప్పుడు దాకా అట్లాంటి టైం ఎవరికైనా
ఇచ్చాను కానీ ఎవరి దగ్గర తీసుకునే పరిస్థితిలో అయితే రాలేదు, ఎప్పుడు రాకూడదు కూడా, నాకే కాదు ఎవరికి రాకూడదు. థ్యాంక్ యూ. అండ్ ఇటువైపు తన్మయ్. ఫస్ట్ టైం నా లైఫ్ లో మేడం మా నాన్న చనిపోయినప్పుడు ఆయన అంత్యక్రియలు చేయడానికి నా దగ్గర రూపాయి లేదు. బిఫోర్ డే ఇక్కడ 3 months బ్యాక్ జబర్దస్త్ షూట్ అయిపోయింది, ఆ ఇంటికి వెళ్ళిపోయాను. మార్నింగ్ కాల్ వచ్చేసింది నాన్న చనిపోయాడు అని. ఎక్కడో ఒక అనాథ శవం లాగా పడిపోయాడు. తీసుకొని వచ్చి మా ఇంట్లో వాళ్ళకు కూడా ఒక ఐస్ బాక్స్ తేడానికి డబ్బులు లేవు. నేను ఎవరికి చెప్పాలో అర్థం కాల. వెంటనే నూకరాజ్కి ఫోన్ చేస్తే కార్ తీసుకొని వచ్చేసాడు, నన్ను తీసుకెళ్ళిపోయాడు. నా చేతిలో అసలు 1 రూపాయి కూడా డబ్బులు లేవు. అసలు నేను ఆయనకు ఒక ఐస్ బాక్స్ పెట్టడానికి డబ్బులు లేకపోతే అప్పటికప్పటికి ఒక 30,000 నూకరాజ్ కొట్టాడు. 5 లక్షల రూపాయలు నేను బయట అప్పు చేసి మా ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు. సిన్స్ 10 years నుంచి ఒక్కదాన్ని 10 మందిని ఇప్పటికీ కూడా ఇల్లు కట్టించి అందరినీ చూసుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు ఈ రోజుల్లో మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు కానీ మనీ మేక్స్ ఎవ్రీథింగ్. చాలా వరకు బయట వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు టీవీలో చేస్తారు, ఈవెంట్లు చేస్తారు, వీళ్ళకి ఏమి చాలా డబ్బు ఉంటుంది అనుకుంటారు. మా నాన్న చచ్చిపోయినప్పుడు కనీసం మా ఇంట్లో వాళ్ళకు కూడా ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్. నేనేం చేయాలో తెలియక ఒక్కదాన్ని నేను మా నాన్న పాడి మోసుకుంటూ అప్పు చేసి ఆయన అంత్యక్రియలు, ఆయన పెద్ద కర్మలు అన్నీ చేయాల్సిన సిచ్యువేషన్. డబ్బుంటే మన ఫ్యామిలీ బాగుంటారు, మనము బాగుంటాం. నా లైఫ్లో నేను అప్పు చేసిన సిచ్యువేషన్ మా నాన్న కర్మలు చేయడానికి మాత్రమే చేశాను. స్ట్రాంగ్ గా ఉండండి అండ్ ఖచ్చితంగా బాగా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ తన్మయ్ ఫర్ షేరింగ్ ది సిచ్యువేషన్ విత్ అస్. అండ్ నెక్స్ట్ వచ్చి సాగరిక గారు, తన్మయ్ గారు స్టోరీ వినేటప్పుడు బాగా కనెక్ట్ అయ్యారు. డెఫినెట్ గా అందరి లైఫ్ లో ఫినాన్షియల్ ప్రాబ్లం అనేది లేకుండా ఉండదు, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు. బట్ ప్లీజ్ సాగరిక, ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ టు షేర్ విత్ us. మా డాడీకి నేను ఒక కొడుకులాగా ఉండేదాన్ని. మా ఇంట్లో 3 అమ్మాయిలు అనమాట, నేను 2nd అమ్మాయిని. మా డాడీ వెల్డింగ్ వర్క్ చేస్తారు, మా డాడీతో వెల్డింగ్ వర్క్కి వెళ్ళేదాన్ని. ఎండలో మా డాడీ ఒక్కళ్ళే కష్టపడతారు కదా, ఇంట్లో 5 ఉంటాం, ఎర్నింగ్స్ లేవు. నేను చిన్న స్కూల్స్లో చెప్పేదాన్ని, హోమ్ ట్యూషన్స్ చెప్పేదాన్ని. అంటే నేను సంపాదించిన ప్రతి రూపాయి మా ఇంటి కోసమే పెట్టేదాన్ని. ప్రతిసారి నేను ఏమిచ్చినా దానికి రిటర్న్లో మా డాడీ నుంచి కొంచెం ప్రేమ మాత్రమే నేను ఎక్స్పెక్ట్ చేసేదాన్ని. అంటే నేను ప్రతిసారి ఏమిచ్చినా సరే మా నాన్న నన్ను మంచిగా చూసుకుంటారు, నా మీద కొంచెమైనా ప్రేమ చూపిస్తారు అని అనుకుంటాను. కానీ బట్ నేను ఇప్పటి వరకు అలా చూడలేదు. ఐ నో ఫాదర్ ప్రేమ అనేది అంత తొందరగా ఎవరికి, వాళ్ళు కూడా బయట పెట్టరు. వాళ్ళకి అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళకి కూడా ప్రేమ ఉంటుంది, కానీ బయటకు చూపించరు. కానీ వాళ్ళిద్దరి మీద చూపించేంత ప్రేమ నా మీద ఎందుకు చూపించట్లేదు అన్న బాధ తప్ప నాకు ఇంకేం లేదు. ముగ్గురు అమ్మాయిలకి కష్టపడి పెళ్లి చేశారు, కానీ పెళ్ళయి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మా డాడీ వాళ్ళు నన్ను చూడటానికి రాలేదు. పెళ్ళయి మా హస్బెండ్కి ఫస్ట్లో అసలు జాబ్ కూడా ఏం లేదు. దానికోసం వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కానీ చాలా ఆఫీసెస్ కానీ చాలా తిరిగారు, బట్ ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. సో తిన కోసమైనా నేను ఏదో ఒక జాబ్ చెయ్యాలి అని చెప్పి జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఫస్ట్ మంత్ చాలా కష్టపడ్డారు. దాని తర్వాత ఐ వాజ్ ద వెరీ హ్యాపీ పర్సన్ ఇన్ ద వరల్డ్. నేను చెప్తా, మా హస్బెండ్ అంత బాగా చూసుకుంటున్నాను నన్ను. రమేష్ గారు ఇస్తున్న ఈ దావత్లో శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంత గ్రాండ్ గా ఎంటర్టైన్మెంట్ అరేంజ్ చేయగలుగుతుందో అంత గ్రాండ్ గా ఎంటర్టైన్మెంట్ అరేంజ్ చేసింది. నాకు తెలిసినంత వరకు ఆటలు, పాటలు, గేమ్స్, ఎంటర్టైన్మెంట్ అన్ని కవర్ చేస్తాము. ఇంద్రజ గారు ఇంకేమైనా మిగిలిందా? ఎస్, మన పేమెంట్ అది అక్కడికి వచ్చి తీసుకుంటాం. ఈరోజు మనకు 2 గోల్డ్ బిస్కెట్లు దొరకబోతున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ. దొరికిన తర్వాత ఇంత ఎక్సైట్ అవ్వండి, పిలవండి. ఎస్, సో మిస్టర్ దావత్ ప్లీజ్ కమ్. హలో, ఏంటండి మెయిన్ క్యారెక్టర్స్ ని తీసుకురండి. లంక బిందెలు, అయ్యో బా ఎంత బరువుగా ఉన్నాయో బాబా, మోయలేకపోతున్నారు. హెల్ప్ కావాలా? మీకంతా డబ్బులు వద్దా? రండి, అప్పులు బాకీ ఉన్నారు కదా, రండి రండి రండి. రమేష్ గారు,
సూపర్ గా ఎంటర్టైన్ చేశాము. వీళ్ళందరూ కూడా వెయిటింగ్ లో ఉన్నారు. మీరు ఇచ్చేదేదో మాకు ఇచ్చేస్తే మేము మా పనులు చూసుకుంటాము. ఇంకా చాలా ఈవెంట్లు ఉన్నాయి ఫ్రీగా చేయడానికి. ఒక్క నిమిషం, రమేష్ గారు ఎవరు? నేనే అండి. మీకు లంకి మిందలు దొరికినట్టు కదా మీ బావిలో? అవును. అవి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అవునా? మీ బావి మీ బిందులు గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయాలా? కాదు రష్మి, భూమి కింద ఏది దొరికినా అది గవర్నమెంట్ తీసేసుకుంటారు. అంటే మా గోల్డ్ కాయిన్లు అంతే, మొత్తం పోయిందిగా. అమ్మా అవి లంకి బిందులా? ఎవరో శ్రీమంతం సారనుకున్నారమ్మా ఇప్పుడు దాకా. సరే బిందెలు పోయే మా డబ్బుల పరిస్థితి ఏంటి? సరే గోల్డ్ కాయిన్ కాకపోయినా బిస్కెట్లు కాకపోయినా క్యాష్ ఇవ్వండి. అవే పోయిన తర్వాత ఇంకా చేతిలో డబ్బులు ఎక్కడే అండి. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని అన్నారు. ఉన్నప్పుడే మా అందరికి ఇచ్చేసి ఉంటే మేము హ్యాపీగా వెళ్ళిపోయే వాళ్ళం. మిగిలి ఉన్నదేదో వాళ్ళు తీసుకొని వెళ్ళేవారు కదా. అదే దీపంతో మనోడు ఇల్లు తగలెట్టేసుకున్నాడండి. క్యాష్ ఇవ్వట్లేదు, గోల్డ్ కాయిన్ పోయాయి. ఇప్పుడు మాకు మాత్రం పేమెంట్ ఇవ్వాలి. మీరు ఎలా ఇస్తారు? ఇస్తా. ఎలా? నేను బీట్ బాక్సింగ్ చేస్తా. ఆల్ రైట్ అండి, ఇది మన ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. టేక్ కేర్, బై బై, హ్యావ్ అ హ్యాపీ సండే. ఈ సోది భరించలేము.